హలో అండి, నమస్తే. వీడియో అయితే పూర్తిగా చూసేయండి. ఇంకా ఏం జరిగిందంటే ఈరోజు ఈవినింగ్ అయితే బావ ఆఫీస్ నుంచి తొందరగా వచ్చాడు. ఇంకా అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాము. ఇంకా బయటకు రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి వాకిలి ఉడవలేదని గుర్తొచ్చింది. ఇంకా వాకిలి అయితే క్లీన్ చేసి బావ నేను పిల్లలను కలిసి అయితే అందరం అయితే కూరగాయలు తీసుకువద్దామని వెళ్తున్నాము. ఇంకా వెళ్తుండగా ఇలా వీడియో తీస్తూ వెళ్తున్నాను. ఇంకా వెళ్తుండగా బస్ స్టాండ్లో ఒక ముసలాయన అయితే కనిపించాడండి. పాపం చాలా ఏజ్డ్, ఇంకా కదలం కూడా కదలలేకపోతున్నాడు. అంత దీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఇంకా నేను కూరగాయలు కూడా తీసుకోలేకపోయినా ఆయనకి ఏదైనా ఫుడ్ ఇద్దామని చెప్పి ఇంకా ఫుడ్ ఏమో ఇద్దామని ఆలోచించేసరికి ఇడ్లీ అయితే ఆరోగ్యం బాగానే నడుతుంది. పాపం ఇడ్లీ అయితే ఇద్దాం అనుకుని నేను వెళ్ళాను దగ్గరికి. కదలలేకపోతున్నాడు. అసలు ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. నా వల్ల కాలేదు చూడలేకపోయినా. ఇంకా పాపం అసలు కొడుకులు ఏం చేస్తున్నారండి, కన్న తల్లిదండ్రులను ఇలాగైనా రోడ్లపైన వదిలిపెట్టేది ఇలాంటి పరిస్థితిలో. అసలు చాలా బాధ అనిపించింది నాకు. ఇలాంటి వాళ్ళని ఎట్లా వదిలిపెడతారు దేవుడా అనిపించింది. ఇంకా ఫుడ్ అయితే ఇచ్చేసి ఇంకా బాధపడుకుంటూ వచ్చేసా. అంతకంటే చేయాల్సింది ఏమీ లేదు. నేను